ఆజ్ఞాచక్రం యాక్టివేషన్. ఆజ్ఞాచక్రం అంటే మన 2 కనుబొమల మధ్య ప్రాంతం. అంటే ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు కదా! ఆ ప్రదేశంలో మనం బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఉంటుంది. కొంచెం పైగా ఆజ్ఞాచక్రం అనేది 2 కనుబొమల మధ్య ప్రాంతము. ఇది మనలో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ జరిగితే జ్ఞాన సంపద లభిస్తుంది మనకి. ఏ విషయం పట్లైనా కానీ క్లియర్‌గా తెలుసుకోవాలి అనే ఆలోచనని కలిగిస్తుంది. దాని పట్ల మనకి ఎరుకని కలిగిస్తుంది. లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం మంచిగా మాట్లాడగలుగుతాము. అందరితో కూడా మన కమ్యూనికేషన్ చాలా బావుంటుంది. అలాగే మనకి ముందుగానే మన లైఫ్‌లో ఏ ఏ విషయాలు జరుగుతున్నాయో అవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. మన జీవితంలో జరిగే విషయాలన్నీ ముందుగానే తెలిస్తే చాలా గొప్పగా ఉంటుంది గదా! ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఆలోచన ఉండదు. అట్లాంటి ఆలోచనల నుంచి మన లైఫ్‌లో మనకి కీడు కలిగించే వ్యక్తుల నుంచి మనం చాలా దూరంగా ఉంటాము. అదే ఇది బ్లాకేజెస్ ఏర్పడింది అనుకోండి, గందరగోళ స్థితిని చూస్తాం మన లైఫ్‌లో మనం. అన్నీ అప్పులు, ఎవరితో కమ్యూనికేషన్ ఉండదు. ప్రతి విషయంలో కూడా భయము, ప్రతి దాంట్లో కూడా నేనేం చేయలేనేమో, నాకేమి ఏ విషయం గురించి తెలియదేమో అనే భావన, మిమ్మల్ని మీరు నమ్మలేకపోవడము, ఎదుటి వ్యక్తులని నమ్మడము, ఇలా అన్నమాట. ఈ బ్లాకేజెస్ ఏర్పడితే ఇలా జరుగుతుంది. అదే మీరు యాక్టివేషన్ పద్ధతిని చూడండి. త్రాటక్ మెడిటేషన్ అని ఉంటుంది. అంటే మనం ఒక లైట్‌ని పెట్టుకొని దాన్ని చూస్తూ మెడిటేషన్ చేయడము. ఇవన్నీ మీకు చక్కగా క్లాసెస్‌లో చెప్పడం అనేది జరుగుతుంది. ఏది కూడా కొద్ది సమయంలో అవేవైతే కాదండి. మన బ్యాంక్ అకౌంట్ పెరుగుతున్న దృశ్యాన్ని మనం ఊహించుకోగలగాలి. మెడిటేషన్స్‌లో మనం ఏం చూడాలి అంటే మన దగ్గర మన ఫోన్‌పే అకౌంట్స్‌లో డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ఊహించుకోవడము. అలాగే మన ఇంట్లో బీరువాల్లో ఉండడము, ఎన్నో మార్గాల ద్వారా మనకి డబ్బులు రావడము. ఇవన్నీ కూడా మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ విజన్‌ని మనం ఖచ్చితంగా చూడగలుగుతామనమాట. ఆజ్ఞాచక్ర యాక్టివేషన్ జరిగితే విజువలైజేషన్ పవర్ పెరిగిద్ది. ఓం అని జపం చేయాలి. ఓం అనే బీజాక్షరాన్ని జపించడం ద్వారా ఈ ఆజ్ఞాచక్ర యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ప్రతి విషయానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని మనం ఖచ్చితంగా పాటించగలిగితే మన జీవితంలో మనం సక్సెస్ అనేది చూడడం జరుగుతుంది. ఎవ్వరు కూడా చూడని విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు కూడా మీకు తెలుస్తాయన్నమాట. ఆజ్ఞాచక్రం అంత గొప్పది. జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞాన సంపద ఉంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట. ముందు జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ మీకు